యేసుక్రీస్తు జన్మించిన తరువాత మరియా యోసేపుకు కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. కాబట్టి యేసుక్రీస్తుకు తోబుట్టువులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక ఉంది చూసారా, అది యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముడు రాసిన పత్రిక. యూదా పత్రిక ఉంది చూసారా బైబిల్లో, ఆ యూదా పత్రిక కూడా యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముడు రాసిన పత్రిక. యేసుక్రీస్తు కన్య అయినటువంటి మరియ ద్వారా జన్మించిన తరువాత యోసేపు మరియా కలయిక వల్ల మరికొంతమంది కుమార్తెలు కుమారులను యోసేపు మరియా కన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. సరే, అక్కడ యోసేపును తన సహోదరులు అంగీకరించలా, యేసుక్రీస్తును కూడా తన సహోదరులు అంగీకరించలా. తర్వాత యోసేపును సహోదరులు చేరుకున్నారు, యోసేపును గుర్తించారు, యోసేపు రక్షకుడు అని గ్రహించారు, ఆఖరికి పాదాలు పట్టుకున్నారు.